నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 30 అధ్యాయం 28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. అవును ప్రియులారా, బల్లి అంటే మన అందరికీ కూడా బాగా తెలుసు. చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళకు కూడా బల్లి అంటే అందరూ కూడా కొంతమంది చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఒకసారి మనం బల్లిని చూసినప్పుడు ఆ బల్లి ఎక్కడ కూడా కింద నడుచుకొని పోతున్నట్టుగా మనం చాలాసార్లు చూస్తున్నాం. అది ఎప్పుడు కూడా గోడల మీదనే బల్లి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బల్లి ఉంటుంది. అది గుడిసె కావచ్చు, ఒక మిద్దె కావచ్చు, రాజుల గృహంలో కూడా బల్లిలు ఉంటాయని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడే ఉన్నా కూడా అవి ఎక్కడ ఉంటాయంటే కింద నడుచుకుపోయి ఏదో సందులో మూలలో కూర్చోవు. ఎప్పుడు కూడా అవి గోడల మీదనే ఉంటాయి, అంటే ఉన్నతమైన స్థానంలోనే ఉంటాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. బల్లి చాలా చిన్న జీవి అయినప్పటికీ కూడా దాని ఆశ్రయము ఆ ఉన్నతమైన స్థానంలో ఉంటుంది, గోడల మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు మనల్ని లోకంలో ఒక మంచి స్థానంలో మనం సృష్టించాడు. ఒక గొప్ప స్థానాన్ని లోకంలో మనకు పెట్టినప్పుడు ఈరోజు మనము ఎలాంటి స్థానంలో ఉంటున్నాము? ఈ లోకానుసారంగా లోక ఆశల్లో ఉంటూ లోకానుసారంగా ఉంటూ మనం కింద వాటినే చూస్తూ నడుచుకుంటున్నామా? లేకపోతే మనం పరలోకాన్ని చూస్తూ పరలోకంలో మన ఆశీర్వాదాలు పొందుకోవాలి, పరలోక రాజ్యానికి వారసస్తులు కావాలని చెప్పేసి మన ఆశలు కానీ ఉద్దేశాలు అన్నీ కూడా పైన వాటిని వెతుకుతున్నామా? ఈ లోక ఆశీర్వాదాలు కావాలి, మనకు పైన శాశ్వతమైన జీవం కావాలంటే మనము మన ఆలోచనలు ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నతంగా ఉండాలి. అలా ఉన్నట్టయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు కూడా మన ఉద్యోగాలు, మన పనులు, చదువులు ఇవి మాత్రం కాకుండా మనం కొద్దిగా సేవలో ఉండాలి. ఈ లోకంలో ఉన్న రోజులు దేవుని కోసం నడాలి, దేవుని కోసం సువార్త చెప్పాలి, అనేకులు రక్షణ నడిపించాలి, అనేకులకు మనం మాదిరికరంగా ఉండి ఆ యేసుని మనం ప్రకటించినట్లయితే అనేకులు రక్షణలో వస్తారు. మన మూలంగా అనేకులు పరలోక రాజ్యానికి వెళ్తారు. అయితే మన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం మీద ఉండాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. మళ్ళీ అనేక పరలోక దీవెనలు పొందుకునే వాటిగా మన మీద ఉంటే ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలు కూడా తండ్రి దేవుడు మనకిస్తాడు. అలాంటి ఒక ఉన్నతమైన ఆశలు మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి మనందరూ కూడా సహాయం చేయను గాక. ఆమేన్.